నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లదోన 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి మీరు చేసుకోండి. అంతేగాని కొత్త క్వశ్చన్ అడగదు. చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా. నా ఒక్కడి నిర్ణయం కాదు కదా. నేను పనిచేసేది ఇక్కడ ప్రజల కోసం. వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం, నా సొంత నిర్ణయం కాదు. ఇప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నా, అప్పుడే మాడకూడదని. ఆ ఒట్టు తీరిపోయినా మాడదాం. ఆయన అడగండి, ఆయన సాక్షి, ఆయన ఫ్రెండ్, ఆయన చిన్ననాటి మిత్రుడు. ఆయన ఎంపీ సీట్ గురించి మాట్లాడండి. చంద్రబాబు గారు నిర్ణయించుకోవాలి, మాకేం సంబంధం? అంటే రఘురామ్ గారు మనతో మీతోనే ఉండేవారు, అంటే రెగ్యులర్ గా మీరు జిల్లా అధ్యక్షులు. అదే చెప్పే సాక్ష్యం ఆయన అంటున్నా. మీకే క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. ఆయన రఘురామ్ గారు నేను అసలు ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు. రఘురామ్ గారిని ఇంకోసారి అడగండి. రఘురామ్ గారిని ఇంకోసారి అడగండి. కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము. నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తున్నారు. అట్లాగే అంటున్నా సార్. మీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్న పరిస్థితి. ఏం లేదు, పెట్టిన ట్వీట్ తోటి మీరు ఏం చెప్తారు సార్? క్యాడర్ మీరు ఏం చెప్తారు? వాళ్ళ క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ లేదు. మీడియాకి మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది, మీకే మీడియాకే క్లారిటీ లేదు. మీరైతే హాజరవుతుంది అంటున్నారు. సో హాజరవుతున్నారు. బట్ ఎల్లుండి జరిగే సభకి మీ అభిమానులకి ఏం చెప్తారు? కాదు, నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు, తెలియలేదు. ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు? మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు 3 పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరసా ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో, రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు, ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టానా? మరి అర్థమైంది. మళ్ళీ అదే అడిగి ఇడి తిప్పి అడిగితే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి కాల్ టెలిపతి ఉంటుంది. మాకు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. అది స్వామిదాస్ గారు కానీ బొమ్మసాని గారు మీరంతా మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు. బట్ మీకే ప్రస్తుతానికి అయితే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు చేస్తారని మాట ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి నేను పార్టీ ఓనర్ని కాదు కదా, టీడీపీ పార్టీ నాది కాదు కదా. మీరే అన్నారు వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారని మీరే మాట ఇచ్చారు. ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి. అవును, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు సార్. అవును, మీరు గెలిపించుకుంటారా? అంతే. అనేది ఏంటంటే తినబోతా రుచి ఎందుకు, తొందర ఎందుకు? ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి, వస్తూ ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం. సార్ అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. కేసీఆర్ని
శివనాథ్ చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు అంటున్నారు, ఏం చెప్తారు? తప్పే ఉంది, తప్పేం లేదుగా. ఎవరో ఒకళ్ళు ఓడాలి, వాళ్ళు గెలవాలి, అంతే కదా. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా. ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా వెనకాల ఏముందనుకుంటున్నారు? అది ఎవరు డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా, నువ్వు నేను కాదు కదా. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఎలక్షన్లో చూడాలి. మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి కింద, ఏం చెప్తారు? చూద్దాం, కంగారే ఉంది. ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాస కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. కేసీఆర్ నాని గారి నాయకత్వం, కేసీఆర్ నాని గారి నాయకత్వం. బొమ్మసాని సుబ్బారావు గారిది మీటింగ్ జరుగుతుంది, ఇది స్టార్టెడ్, దానికి వెళ్తున్నారా? నేను అనట్లేదుగా, నీకు చెప్పాను కదా. అధినేత ఏం చెప్పాడు, పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి